ప్రైజ్ ది లార్డ్. మే 2వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యోబు గ్రంథము 42వ అధ్యాయము 12వ వచనము. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించను. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో యోబు భక్తుని ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యోబు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయనకు ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయినాడు, ఆయనకు ఉన్నటువంటి బిడ్డల్ని కోల్పోయినాడు, ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాన్ని కోల్పోయినాడు, ఆయనకు ఉన్నటువంటి సకల సంపదలన్నీ కోల్పోయినప్పటికీ ఏ మాత్రమును దేవుని మీద విసుగు చెందక, ఏ మాత్రమును దేవుని మీద భయభక్తులు లేకుండా ఉండకుండా జీవించినాడు. కనుక విశ్వాసము కలిగి లేకుండా ఉండకుండా ఆయన ఏం చేసినాడంటే, సమస్తము ఇచ్చినది దేవుడే, దాన్ని తీసుకునింది దేవుడే అని చెప్పి సెలవిచ్చినాడండి. ఆ రీతిగానే దేవుడు యోబును ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో అప్పుడు దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనికి వచ్చినాడు. కనుక యోబు మునుపటి దినాల్లో ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా యోబుని ఆశీర్వదించినాడంట. అయితే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ సమస్యల ద్వారా, ఏ ఇబ్బందుల ద్వారా ఈ ఆశీర్వాదాలు పొందనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో ఒకసారి యోబుని జ్ఞాపకం చేసుకో. యోబు అయితే తనకు ఉన్నటువంటి సమస్తాన్ని కోల్పోయినప్పటికీ దేవుని మీద విశ్వాసం వదిలిపెట్టలేదు, దేవుని మీద నమ్మకం వదిలిపెట్టలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వదిలిపెట్టకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసం ఉంచినాడు. గనుక మరీ అధికముగా ఆశీర్వదింపబడ్డాడంట. గనుక నువ్వు అలాగా ఆశీర్వదింపబడాలంటే ఇదిగో యోబు జీవితంలోనికి నువ్వు వచ్చినట్లయితే అలాగనే నువ్వు కూడా మరీ అధికముగా ఆశీర్వదింపబడేటువంటి వాడిగా ఉంటావని కోరుకుంటూ ఈ దిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.